ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలీ విషయంలో ఎప్పుడు కూడా అఫీషియల్ లింక్ కానిదే మీరు ఎప్పుడు ఓపెన్ చేయమాకండి. హాయ్ అలా అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ANSI స్కిల్స్ ల్యాబ్. అయితే నిన్న మనం టాలీ బేసిక్ వరకు దాని హిస్టరీ వరకు మనం తెలుసుకున్నాము. ఈరోజు మనం టాలీ ఎవాల్యుయేషన్ అంటే టాలీ ఎన్ని టైప్స్, దీని వర్షన్స్ ఎన్ని అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే టాలీ ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి, పీసీలో కానీ సిస్టంలో కానీ ఎలా చేయాలనేది ఈరోజు క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మీరు ఈ సిరీస్ వినేటప్పుడు ఒక పెన్ అండ్ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ రూపంలో కానీ మీరు అడగడానికి ఈజీగా ఉంటుంది. మీ అందరికీ నేను చాలా షార్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. అయితే MS DOS నుంచి మొదలుపెట్టి టాలీ ప్రైమ్ వరకు టాలీ ఎవాల్యుయేషన్ అనేది చాలా గ్రేట్ సక్సెస్గా జరిగింది. అంటే దీంట్లో మనం ఒక్కొక్క వర్షన్ దాటే కొద్దీ కొన్ని కొత్త ఫీచర్లు వచ్చాయి. మీకు చాలా లెంత్ లేకోకుండా చాలా షార్ట్గా నేను మొత్తం వివరిస్తాను. MS DOS అనేది 1986లో రిలీజ్ అయింది. ఇదే ఫస్ట్ వర్షన్. ఇది కోడ్లెస్గా చేసేయడానికి వీలుగా ఉండేది, స్టార్టింగ్ వర్షన్ కాబట్టి. అలాగే దీని తర్వాత అది టాలీ 3.4. ఇది MS DOS లాంటిదే, దీన్ని బేస్ చేసుకొని ఇది 1988లో లాంచ్ అయింది. అలాగే దీని తర్వాత టాలీ 4.5. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి దీంట్లో ఇన్స్టాల్ చేశారు. ఇది 1994లో రిలీజ్ అయింది. దీని తర్వాత టాలీ 5.4. ఇది గ్రాఫికల్గా ఇంటర్ఫేస్ అనేది చాలా మారిపోయింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం అకౌంట్ ఇన్ఫో అని, ఇన్వెంటరీ ఇన్ఫో అని, ఓచర్ ఎంట్రీ అని, ఇంపోర్ట్ డేటా అని, బ్యాలెన్స్ షీట్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డేటా అని, ఇట్లా మొత్తం టాలీ 5.4 నుంచి మార్చుకుంటూ వచ్చింది. దాని తర్వాత టాలీ 6.3. దీంట్లో విండోస్ ఫంక్షన్ అన్ని క్లియర్ కట్గా యాక్సెస్ అయినాయి. అలాగే టాలీ 9, దీంట్లో నుంచి మెయిన్ ఇప్పుడున్న TDSలు అనేవి కానీ, FBTలు అనేవి కానీ దీని నుంచి మొదలైనవి. ఇది 2006లో రిలీజ్ చేశారు. దీని తర్వాత వచ్చిందే ఇప్పటికీ కూడా ఈ వర్షన్ని చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా తేలిగ్గా ఉండిద్ది, కొంచెం అర్థవంతంగా ఉండిద్ది. ఏదన్నా కానీ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది. కామర్స్ స్టూడెంట్స్కి అయితే చాలా ఈజీ అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కామర్స్ తీసుకొని దాంట్లో ఉండి ఫస్ట్ నుంచి అది నేర్చుకుంటున్నారు కాబట్టి చాలా ఈజీగానే ఉండిద్ది. బట్ నాన్ కామర్స్ బ్యాచ్ అనే వాళ్ళకి అర్థం అవ్వడం కొంచెం టైం పట్టిద్ది. ఇది టాలీ AR9 అనేది బేసిక్గా చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. ఇది 2009లో లాంచ్ అయింది. అలాగే దీంట్లో 2017 నుంచి GST అనేది అప్లై అయింది. దీని తర్వాత 2020లో వచ్చిందే టాలీ ప్రైమ్. ఇది ఒక మోడర్న్ సిస్టమ్. ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలా సింపుల్గా యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది ఇటువరకు అంటే ఆ కోడింగ్ అని ఇదని చాలామందికి ఈ సిస్టమ్ అర్థమయ్యేది కాదు. ఇది ఎట్లా చేయాలి, GST ఎట్లా యాడ్ చేయాలి, ప్రతిదీ కొంచెం క్లిష్టకరంగా ఉండేదన్నమాట. కానీ టాలీ ప్రైమ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరుగా చాలా అంటే ఈజీగా మనకు ఫార్మేట్ అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి, ఇవన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు. ఇప్పటివరకు అర్థమైంది కదా టాలీ ఎవాల్యుయేషన్ MS DOS నుంచి టాలీ ప్రైమ్ వరకు ఎలా వచ్చిందో, ఎన్ని ఫంక్షన్స్ తీసుకొచ్చిందో మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ టాలీ ఇన్స్టాలేషన్ ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మీకు ఈ టాలీ ఎవాల్యుయేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, మీకు చెప్తాను, క్లియర్ కట్గా చెప్తాను. ఇప్పుడు మనం టాలీ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీ దగ్గర సిస్టమ్ ఉన్నా సరే, ల్యాప్టాప్ ఉన్నా సరే, అందులో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్ బార్లో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, క్లారిటీ చూడండి, మీకు అర్థమైద్ది. వచ్చినాయి కదా. అయితే ఇందులో మీరు ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలీ విషయంలో చెప్తున్నాను. అయితే స్టార్టింగ్ వచ్చింది
అదే ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే అక్కడ మీకు డౌన్లోడ్ అని సింబల్ అని కనపడుద్ది. డౌన్లోడ్ అని అయితే మీలో ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మనకే అర్థమవుతుంది కదా, అంటే అసలు ఎవరు వింటున్నారు, ఎంతమంది వింటున్నారు. అంటే మీకు సెటప్ అని వచ్చింది కదా, సెటప్ ఇక్కడ మీకు చూడండి, ఇన్స్టాల్ అప్లికేషన్, కాన్ఫిగరేషన్, మోర్ యాక్షన్. ఆడ ఇన్స్టాల్ అని ఉంది కదా, అది ఇన్స్టాల్ అని కొట్టండి. స్టార్ట్ టాలీ ప్రైమ్. ఓకే, డన్. యాక్సెప్ట్. ప్రజెంట్ మనకి ఎడ్యుకేషనల్ది సరిపోద్ది. అదే అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిగతా ఇవన్నీ చూసారు చూడండి. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే మనం ఆల్రెడీ రెంట్కి తీసుకునే వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటారు. రియాక్టివేట్ ఎగ్జిటింగ్ లైసెన్స్ అంటే ఆల్రెడీ మనం లైసెన్స్ తీసుకుని ఉంటే అది క్లిక్ చేయాలి. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే మనం న్యూ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నప్పుడు మనం న్యూ లైసెన్స్ అంటే ఇదిగోండి ఏ అనేది మనం క్లిక్ చేయాలి. ప్రజెంట్ మనకి అంటే బేసిక్ వర్క్ కాబట్టి మనం నేర్చుకుంటుంది. మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ మోడ్ సరిపోయింది. నేను ట్రై చేస్తున్నాను. సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఇట్లా సెటప్ చేసాం కదా, అంటే చాలా వరకు ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఉంది ఆ సెటప్ అనేది, అంటే అప్లికేషన్ అనేది మాకు పెన్ డ్రైవ్లో ఉంది. ఇది మాకు ఎట్లా మేము ఇన్స్టాల్ చేసుకోవాలి, సిస్టంలో కానీ పీసీలో మేము ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలని అని కొంతమందికి చాలా డౌట్ ఉంది. అయితే ఏం చేస్తారంటే పీసీలోకి వెళ్ళండి. పీసీలోకి వెళ్తే లోకల్ డెస్క్లోకి వెళ్ళండి, ప్రోగ్రామ్ ఫైల్స్. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లోనే మనకు ఉండిద్ది టాలీ ప్రైమ్ అనేది. ఇక్కడ ఉంటేనే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యిద్ది. లేదు మనం డౌన్లోడ్లో ఏడాన్ని పెట్టుకున్నా సరే రన్ అవ్వదు, అంత తొందరగా పికప్ తీసుకోవద్దు. మళ్ళీ దానివల్ల ఏంటంటే స్లో అవ్వడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన డేటా మొత్తం యూజర్లో దీంట్లో ఉండిద్ది. అంటే ఇది మనం టాలీ కంపెనీ క్రియేట్ చేసుకున్నప్పుడు అది మనకి యూజ్ అయ్యిద్ది. సో విన్నారు కదా, ఇది టాలీ ప్రైమ్. ప్రజెంట్ అయితే మనం ఇన్స్టలేషన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం రియల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు మిస్ కాకండి, స్కిప్ చేయమాకండి. ఇంట్రెస్టింగ్గా ఏదన్నా మీకు తెలియపోయినా సరే, మీకు అర్థం కాకపోయినా సరే నేను పదే చెప్తాను. మీరు అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. మీరు డౌట్స్ ఉంటే నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టయితే. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇది వీడియో అనేది 2-3కి షేర్ అవ్వడం అట్లా జరుగుతూ ఉండిద్ది. అలాగే మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.